నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మనం వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మన ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈరోజు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, చూడండి. ఇంకా ఈరోజు నేనైతే తోటకూర పప్పు అయితే చేద్దామని లంచ్ బాక్స్లోకి ఇంకా తోటకూర అయితే కట్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. కట్ చేసేసి సాల్ట్ వాటర్లో అయితే వేసేస్తాను. ఇంకా ముందుగానే కందిపప్పు అయితే కడిగి పెట్టేశాను. పిల్లపు ఎలాగో పప్పు నానుతూ ఉంటాయి కదా అనేసి ఇంకా తోటకూర అయితే సన్నగా కట్ చేసేసి వాటర్లో అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా వాటర్లో వేసేసి బాగా 2-3 సార్లు అయితే బాగా నీట్గా వాష్ అయితే చేయాలి. సాల్ట్ వాటర్లో 2-3 సార్లు బాగా వాష్ చేసేస్తే, అంటే వర్షాలు పడుతున్నాయి కదండి, ఎక్కువగా తోటకూర అనేది బాగా కడుక్కోవాలి. ఆకుకూరలు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా సరే ఇంకా అలా అనేసి బాగా 2-3 సార్లు వాష్ చేసేసేసి ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను. ఇంకా దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసేసి వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం కారము, కొంచెం పసుపు అయితే వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఒకసారి బియ్యం కూడా కడిగి పెట్టేస్తే ఇంకా అన్నం కూడా ఉడికిపోతుంది కదా అనేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ స్టాండ్లో ఉండిపోయాయి కదా, ఇంకా అవి కూడా ఇంకా అన్నీ ర్యాకుల్లో అయితే సర్దుకుంటూ ఉంటున్నాను. స్పూన్లు అవన్నీ అయితే సర్దేసేసిన తర్వాత ఇంకా ఇంటి ముందుకైతే వెళ్ళి ఇంకా ఆల్రెడీ ఊడ్చి తడి పెట్టేసేసి ఫ్రెష్ అప్ వచ్చేసాను. ఇంక ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేశాను. ఇంటి ముందు ముగ్గు పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా పాలైతే వేడి చేసేస్తూ ఉన్నానండి. అంటే ఈరోజు కొంచెం ఎర్లీగా తొందరగా లేచాను. రోజు లేటుగా లేస్తే పనులు అవ్వట్లేదండి, చాలా టైం అయితే పడుతూ ఉంది. ఇంకా ఈరోజు అయితే ఎర్లీగా లేచాను కాబట్టి ఇంకా ఒకసారి పాలు కూడా వేడి చేసేస్తూ ఉన్నా. ఇంకా పాలు కూడా వేడి చేసేసి ఇంకా కాగబెట్టేసి పక్కనైతే పెట్టేస్తే, పాలు ఉదయాన్నే వేసి వెళ్తాడండి పాలబ్బాయి. ఇంకా అందుకని గట్టిగానే ఉన్నాయి. గేదె పాలని అంటున్నాడు కానీ పాలు అయితే బాగా గట్టిగానే ఉన్నాయి. వెన్న కూడా బాగానే వస్తుంది. ఇంకా పాలైతే అలాగా కాగబెట్టేస్తూ ఉన్నా. ఇంకా ఈలోపు కుక్కర్ అయితే విజిల్ వస్తూ ఉంది. ఇంకా పప్పు కూడా ఉడికిపోతే ఇంకొకసారి అది కూడా చేసేస్తాను. ఏదైనా కూడా పాలు అంటారు కానీ కొంచెం అయితే కల్తీ ఉంటాయండి, అస్సలు చిక్కటి పాలు రావు అంటే వాళ్ళు కూడా కొంచెం నీళ్ళు అయితే కలుపుతారు కదా. ఇంకా సరే ఇంకా ఈలోపు కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసేసి పెట్టేసి దోసపిండి అయితే కలిపేస్తూ ఉన్నాను. ఇంకా పిండి కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకరోజు పప్పు నానబెట్టి ఇంకా మళ్ళీ గ్రైండర్ అయితే పట్టాలి. ఒకసారి ఇంక ఈలోపు దోసపిండి అయితే కలిపేస్తూ ఉన్నాను. దోసపిండి కలిపేసేసిన తర్వాత ఇంకా పప్పు అయితే విజిల్స్ వస్తూ ఉంది. కలిపేసేసి పిండి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది, చూసారా. బరువు తగ్గాలనుకునే వారికి తోటకూర చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వేపుడు కన్నా కూడా ఇలా పప్పు చేసుకొని లేదంటే ఉడకబెట్టుకొని తింటే విటమిన్లు అన్నీ ఉంటాయి. ఇంకా రక్తం పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. కంటి చూపు కూడా బాగా కనిపిస్తుందండి. అందుకని ఇంక మేమైతే వారానికి 2 రోజులు ఖచ్చితంగా తోటకూర కానీ పాలకూర కానీ ఇంకా ఏదో ఒక ఆకుకూరలు అయితే వారానికి 2 రోజులు అయితే తింటాము ఖచ్చితంగా కూడాను. పిల్లలు ఇంకా తోటకూర ఉడకబెట్టి చేసేస్తే తినరండి, ఇలా పప్పులాగా చేసేస్తే తింటారని ఇంకా ఎక్కువ ఇలా పప్పులాగా అయితే చేసేసుకుంటూ ఉంటాము పిల్లల కోసము. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా బాగా మ్యాష్ చేసేస్తూ ఉన్నా. చూడ్డానికేమో లేత తోటకూరలాగానే ఉంది కానీ కాడలు అయితే బాగా ముదిరిపోయాయి. ఇంకా అవన్నీ కట్ చేసేస్తాను. ఇంకా పప్పు ఎనిపేసిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టేస్తూ ఉన్నా. అదే పోపు అంటారు కదా, అది పెట్టేస్తూ ఉన్నా. కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు అయితే వేస్తాను పప్పులోకి.
కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వేసాను. బాగా కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఇంకా బాగా వేగిపోయిందని ఇంకా వేగిపోయింది. పప్పు కూడా తాలింపు అయితే వేసాను కానీ స్టవ్ నిండా పడిపోయిందండి. అలాగా స్టవ్ మొత్తం పాడైపోయింది. ఒకసారి ఇంక పప్పు ఉడికిపోయింది. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపోలేదని మళ్ళీ సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా తిప్పేసేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద పాప్కార్న్ అయితే పెట్టేద్దామని ఇంట్లో కొంచెం మొక్కజొన్న విత్తనాలు ఉంటే ఇంకా పాప్కార్న్కి అయితే రెడీ చేస్తూ ఉన్నా. కొంచెం మొక్కజొన్న విత్తనాలు వేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేగనివ్వాలి వాటిని. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు డీమార్ట్లో తెచ్చామండి. బయట షాపుల్లో తెస్తే పెద్దగా వేగడం లేదు, రావట్లేదు. అందుకనేసి ఇంకా మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. పిల్లలకి బాక్స్లోకి ఏదో ఒకటి పెట్టాలి కదా, ఇంకా అందుకనేసి తెచ్చేసి ఇంకా వేపేస్తూ ఉన్నది. చూడండి బాగా వేగిపోయి ఒక్కొక్కటి అలాగా స్టార్ట్ అయిపోయాయి. తొందరగానే వేగిపోతాయండి. ఇంకా అలాగ స్టార్ట్ అయిపోయాయని ఇంకా చింది పడుతూ ఉన్నాయి. మూత తీసేస్తే అందుకని మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత పాప్కార్న్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత తెల్లగా బాగా వచ్చాయో. నేను ఇంకా కారం వేయలేదండి, మా పిల్లలు తినరు మంట అనేసి, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా పాప్కార్న్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసేస్తూ ఉన్నా. దీనిలో బెల్లం పాకం పట్టి ఉండలుగా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే ఇంక ఇప్పుడు ఉదయం లంచ్ బాక్స్లో హడావుడి కదా, అంత టైం అయితే ఉండదు. ఇంకా సరే ఇంక ఈలోపు షింక్లో గిన్నెలన్నీ కూడా కడిగేస్తూ ఉన్నా. వంట తొందరగా అంటే ఈరోజు తొందరగా లేచాను కదా, వంట తొందరగా అయిపోయింది. ఇంకా అలాగా అయిపోయింది కదా అనేసి ఇంకా షింక్లో గిన్నెలన్నీ కూడా అలాగా కడిగేస్తూ ఉన్నా. ఇంకా మళ్ళీ పిల్లల్ని నిద్ర లేపాలి, స్నానాలు చేయించాలి, పని అయితే ఉంటుంది కదా. మామూలుగా అయితే కడిగేదాన్ని కాదు కానీ పప్పు తాలింపు వేసినప్పుడు ఇంకా స్టవ్ నిండా బండ నిండా పడిపోయిందండి, చింది పడిపోయింది. ఇంకా ఎందుకు లేని ఇంకెలాగో అనేసేసి ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. కొంచెమే ఉన్నాయి ఈరోజు గిన్నెలు, అందుకని క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ అయితే చేయాలి. బండ మొత్తం క్లీన్ చేసేయాలి. మొత్తం ఎంత క్లీన్ చేసేసినా ఏదో ఒక వంటకి మళ్ళీ స్టవ్ మీద ఆయిల్ పడిపోతూనే ఉంటుంది. అందుకని ఫాస్ట్గానైనా మొత్తం పప్పు కూడా కళాయిలోంచి తీసేసి ఒక గిన్నెలో వేసేసి మొత్తం అయితే అలాగా క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నా. చూడండి కుక్కర్లో పప్పు పెట్టేస్తే చూడండి ఎలా పొంగిపోయింది, కుక్కర్ అంతా పొంగిపోయింది, స్టవ్ నిండా పడిపోయిందండి. ఇంకా అందుకనేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా మన రోజువారీ జీవితంలో మనం రోజు వాడే వాటిలో చాలా కెమికల్స్ అయితే ఉంటున్నాయండి. ముఖ్యంగా ఆడపిల్లల్లో అయితే హార్మోన్ చేంజెస్ అయితే వస్తున్నాయి కదా. నాకు కూడా ఒక అమ్మాయి ఉంది. నేను నా జీవితంలో చాలా మార్పులు అయితే చాలా వరకు చేశానండి. అంటే ఎక్కువగా బయట ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి కదా. పిల్లలకి ఇప్పుడంతా కూడా కల్తీ అయిపోయింది కదా. అందువల్ల పిల్లలకి ఎక్కువ బయట ఫుడ్ పెట్టడం కూడా మానేశాను. చాలా వరకు నాకు చేతనైనంత వరకు కూడా ఇంట్లోనే చేసేస్తాను. ఏదైనా కూడా వాళ్ళకి తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను. ఏదైనా బయట ఫుడ్ అనేది అంటే ఇంక ఎక్కువ కాగిన ఆయిల్ ఇంకెప్పుడు అలా కాగిన ఆయిల్తోనే చేసేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అందువల్ల బయట ఫుడ్ కూడా ఎక్కువ కల్తీ అయిపోతూ ఉంది. ఇంకా అలాగని ఇంకా ఇంట్లోనే చేసేస్తూ ఉంటాను. మా పిల్లలకైతే కూడా ఎప్పుడు బయటకే చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి అయితే తెచ్చి పెట్టేస్తూ ఉంటాం కానీ చాలా వరకు అయితే మా పిల్లలకి ఎక్కువ ఇంట్లోనే చేసేస్తూ ఉంటా. ఇంకా స్కూల్లో కూడా బయట ఫుడ్ అనేది పెట్టనివ్వరులేండి. ఇంకా ఏదో ఒకటి ఇంట్లోనే పెట్టి అయితే పంపించేసేయాలి.
ఇంకా ఈలోగు స్టవ్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తూ ఉన్నా. క్లీన్ చేసేసిన తర్వాత ఇంక పిల్లల్ని అయితే లేపాలి, టిఫిన్ వేసి పిల్లలకి టిఫిన్ అయితే వేయాలి. టిఫిన్ వేసి ఇంక పిల్లల్ని అయితే రెడీ చేయాలి. రోజు స్టవ్ గట్టు మొత్తం రోజు క్లీన్ చేసేస్తానండి. అయినా కూడా మళ్ళీ ఎంత దుమ్ము ఉంటుందో తెలియట్లేదు, చేసేస్తానే ఉంటాను, రోజు తుడుస్తాను. అయినా కూడా ఎంత దుమ్ము ఉంటుందో తెలియడం లేదు. తుడిచి ఎంత తుడిచినా అంతేనండి. రోజుకు ఎన్నిసార్లు తుడుస్తానో తెలియదు. వంట చేసినప్పుడు ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం తుడుస్తూనే ఉంటాను. ఇంకా స్టవ్ అయితే చూడండి ఎట్లా పొంగిపోయిందో. మొత్తం దాన్ని స్క్రబ్బర్ పెట్టి మొత్తం తుడిచాను. చాలా టైం పట్టిందండి. ఇంకా స్టవ్ గుట్టు మొత్తం నీట్గా తుడిచేస్తూ ఉన్నా. ఇంకా వంట పని అయిపోయింది కదా, ఎలాగో ఇంక మళ్ళీ మధ్యాహ్నం కదా అనేసి తుడిచేస్తూ ఉన్నాను. స్టవ్ గట్టు మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత ఇంక మా పిల్లలకి దోశలు అయితే వేయాలి. పాలు కూడా కాగబెట్టేసాను కాబట్టి దోశలు అయితే వేసేస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తాను, అయిపోయింది. పైన విండోస్ కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా వంట చేసేటప్పుడు చిటుకులు పడతాయిలే, ఆయిల్ మరకలు అనేసి అవి కూడా క్లీన్ చేసేసి ఇంకా ఎక్కడైతే సర్దేస్తూ ఉన్నాను. మొత్తం ఒకవైపు అయితే పెట్టేస్తాను. ఇంకా ఒకవైపు పెట్టడం వల్ల ఏంటంటే ఒకవైపే వాడుకుంటాం కాబట్టి ఇంకా నీట్గా ఉంటుందని అలా పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నా. పిల్లలకి టిఫిన్ అయితే వేసేసి వెళ్ళి పిల్లల్ని అయితే ఇంక నిద్రలేపి స్నానం చేయించి స్కూల్కి అయితే రెడీ చేయాలి. ఇంకా కొంచెమే ఉంది దోశపిండి. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం దోశలకి ఇడ్లీకి అయితే నానబెట్టేసేయాలి. ఇంకా చట్నీ అయితే ముందు రోజు చేసిన చట్నీ అయితే ఉండిపోయింది, కొంచెం ఉంది. ఇంకా పిల్లలకి అయితే సరిపోతుంది కదా అనేసి ఇంకా పిల్లల వరకు అయితే దోశ అయితే రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా ఏదో ఒకటి ఉప్మానం ఏదో ఒకటి మళ్ళీ టిఫిన్ అయితే చేసేసుకోవాలి. పొట్టు మినపప్పు కదండి, చాలా టైం పడుతుంది కడగాలంటే, కానీ ఇంకా తప్పదు కదా. ఇంకా దోశ అయితే వేసేస్తూ ఉన్నా. దోశ కాలుతూ ఉంది. మా బాబు అయితే రోజు దోశలు అడుగుతాడు. మా పాప అయితేనేమో మమ్మీ రోజు దోశనా అంటది. మా బాబుకేమో దోశలు అంటే ఇష్టం, మా పాపకేమో అట్టు.